గుండ్ర జగ్గారావు గారు నమస్కారం. శిలం కాశీ బాబు గారు, శిలం యేసుబాబు గారు, గ్రంథం అన్నవరం వీరంరెడ్డి నమస్కారం, వీరంరెడ్డి మంగరాజు గారు నమస్కారం, దేవరపల్లి హరి గారు నమస్కారం, ఉత్త ఆది విష్ణు, దేవరపల్లి సీతామహాలక్ష్మి గారు మీరమ్మా నమస్కారం, పెద్దతల్లి మూలాపేట మీరమ్మా మీరే మళ్ళీ పేరు ఇంకోసారి వచ్చింది, సూరాడ సత్యనారాయణ సూరాడ నారాయణ గారు నమస్కారం, హరీష్ గారు, దాసరి సత్య రామకృష్ణ గారు నమస్కారం అండి. ఒకటి రామకృష్ణ గారు ఉంది, లయోలా ఇన్స్టిట్యూషన్స్ ఉంది మీరండి నమస్కారం, జ్యోతుల్ శ్రీనివాస్ గారు న్యూరాలజిస్ట్ నమస్కారం అండి. కూర్చోండి. అతను రాజు గారు ఉన్నారు, మీ పేరు మత్తాల రాజు గారు, మీది ఏ మండలం? కొత్తపల్లి మండలం. మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నేను మీకు ఎక్కువ మాటలు చెప్పను, నేను ఒక దశాబ్దం నన్ను చూస్తూ ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని గెలిపించిన అంటారు. ఈరోజు నేను శక్తి పీఠమైన ఆ తల్లినే మీ ద్వారా అడుగుతున్నాను, నన్ను గెలిపించమని కోరుకుంటున్నాను. గెలుపు నా కోసమో కాదు, నేను పోరాటానికి నాకు మరింత బలం చేకూరుస్తుంది. ఉప్పాడలో ప్రతిసారి రోడ్డు కోతలకు గురై ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలు ఎంత నలుగుతున్నాయో తెలుసు. వీటన్నిటికీ ప్రతి సమస్యకి నేను ఎక్కడికి పారిపోను. దీన్ని ఒక మోడల్ నియోజకవర్గం చేద్దాం ఆంధ్ర రాష్ట్రానికి. ఆంధ్ర రాష్ట్రానికే ఒక మోడల్ నియోజకవర్గం. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఇది ఎలా జరుగుతుంది అభివృద్ధి అనేది తెలుసుకునేలాగా ఉపాధి అవకాశాలు కానీ, విద్య అవకాశాలు కానీ, వైద్య అవకాశాలు కానీ, నిజంగా ఒక అభివృద్ధి ఎలా ఉంటుందో ఒక ఎమ్మెల్యే నిజంగా తలుచుకుంటే అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో నేను మీకు చేసి చూపిస్తాను. మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఆర్థికంగా మనం ఎంత బలోపేతం చేయాలి. ఎక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చి అక్కడ రైల్వే లైన్ అక్కడ ఇబ్బంది అవుతుంది, మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకి దానివల్ల ఆదాయం ఎలా పెరగాలి, వీటన్నిటి మీద నాకు చాలా సమగ్రమైన అవగాహన ఉంది. అందుకే నేను ఒక్కటే మాట ఇవ్వండి, పిల్లలకి పెద్దలకి అందరికీ ఈ సభ తరపున చెప్తా ఉన్నాను. మొట్టమొదటి మాట, ఒకసారి నేను పని చేయటం మీరు ప్రారంభం చూస్తే మీరు నన్ను ఇంకెప్పటికీ వదలరు, అంత పని చేస్తాను. అందరినీ కలుపుకెళ్లే వ్యక్తిని, సమస్యని తగ్గించే వ్యక్తిని తప్ప సమస్యని పెంచే వ్యక్తిని కాదు, సమాజాన్ని కలిపే వ్యక్తిని తప్ప విడదీసే వ్యక్తిని కాదు. ఇంకా తప్పదు అనుకుంటే తప్ప నేను గొడవ పెట్టుకోను. ఇలాంటి పరిస్థితుల్లో మీ అందరి సహకారాలు, దీవెనలు ప్రతి ఒక్కరికి కావాలి నాకు. ముఖ్యంగా నేను పోయినసారి వచ్చినప్పుడు నోటాకి చాలా మంది వేసామని చెప్పారు. ఆ రోజున ఆ నోటాకి వేసిన ఓట్లు కూడా ఈసారి జనసేనకే పడాలి. ఎందుకంటే నోటా చాలా కోపం తెస్తారు ఓటు. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండి మాకు ఈ పార్టీలు పనిచేయట్లేదన్న కోపంతో నిరసన తెలియచేయటం, అలాంటి ఓట్లు కూడా పిఠాపురంలో ఎక్కువ ఉన్నాయి. పిఠాపురం మధ్యతరగతి మనుషులు ఎక్కువ అక్కడ.